హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వరల్డ్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన చోలే మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది రైస్లోకి, చపాతీలోకి, పుల్కా అండ్ పూరి వీటన్నిటిలోకి చాలా బాగుంటుందండి. దీనికి గాను మనము ఫస్ట్ నేను ఒక కప్పు చోలేనైతే తీసుకున్నాను. ఇది నేను ఒక 5 అవర్స్ ముందు ఇలా నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. మనం కావాలంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టి మార్నింగ్ చేసుకోవచ్చు. ఇంకా దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కారం, ధనియా పౌడర్, చోలే మసాలా, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్, పసుపు. 1 కప్ టమాటో ప్యూరీ తీసుకున్నాను. నెక్స్ట్ మనం ఏదైతే నానబెట్టుకున్న చోలే ఉందో అది కుక్కర్లో వేసేసుకుందాము. ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5-6 విజిల్స్ పెట్టుకోవాలి. అంతే, స్టవ్ ఆన్ చేసేసి విజిల్ పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం అనేది మనం పచ్చిగా అప్పటికప్పుడు అయినా వేసుకోవచ్చు. ఇది అప్పుడప్పుడే నూరింది, అందుకే నేను యాడ్ చేసేసుకున్నాను. మీరు సపరేట్గా అయినా వేసుకోవచ్చు. అప్పుడే ఒలిచిన వెల్లుల్లి, అల్లం కూడా వేసుకోవచ్చు. అది మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఒక సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో పేస్ట్, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది యాడ్ చేసేసుకోవాలి. చేసేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. కొంచెం అది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఆనియన్లో నేను ఒక 1 కప్ టమాటో ప్యూరీ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులో మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఇలానే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఓకే, కుక్కర్ విజిల్ వచ్చేసింది. మంచిగా బాయిల్ అయిపోయిందండి చోలే. 5 విజిల్స్ పెట్టుకున్నాను, సరిపోతుంది 5 విజిల్స్. చూసారుగా మంచిగా బాయిల్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని ఈ ఆనియన్, ఇప్పుడు ఈ టమాటా కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇందులో ఇప్పుడు ఒక సాల్ట్ యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ మిర్చి పౌడర్, అలానే ధనియా పౌడర్ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా ఈ మసాలా అంతా మంచిగా కుక్ అయిన తర్వాత మనం ఇందులో ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో ఆ చోలేని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి మీకు ఎలా కావాలనేది. నేనైతే ఒక 1.5 గ్లాస్ వాటర్ మళ్ళీ యాడ్ చేశాను. చోలే మసాలా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేసిన మసాలాలో అంతా ఈ చోలే మంచిగా కుక్ అవ్వాలి. ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకుంటాను. మనకి మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాను. ఇలా మంచిగా ఆయిల్ అంతా మనకి పైకి వచ్చేస్తుంది. సో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కొంచెం థిక్ అయిపోయాక గ్రేవీ అనేది కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారుగా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. అండ్ చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ, చపాతీలో కానీ, పుల్కాలో కానీ చాలా బాగుంటుంది. జనరల్గా చోలే డైట్లో చాలా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్కి బాగా యూజ్ చేస్తారు సాలెడ్స్లో. అండ్ ఇలా తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. హై ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుందండి చోలేలో. మంచి రెసిపీ.
తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైతే విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.